ఇదంతా కూడా కేవలము ఈ లోకములో మనం ఉన్నంత కాలమే. దేవునికి స్తోత్రం. వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇవన్నీ కూడా ఈ లోకములో ఉన్నంత కాలమే. కానీ దేవుని ఆలోచన ఏమిటి అంటే, మనందరం దేవుడు ఎక్కడ జత చేర్చాడు తెలుసా? జ్యేష్ఠుల సంఘములు జత చేర్చాడు. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠుల సంఘములు మనం ఉన్నాం. జ్యేష్ఠుల సంఘములు మనం చేర్చాడు. జ్యేష్ఠుల సంఘములో చేర్చాడు కాబట్టి క్రైస్తవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ, సేవ చేస్తున్న మేమైనా, విశ్వాసిగా బ్రతుకుతున్న మీరైనా, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో చూడండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో యోహాను ప్రకటన చేస్తాడు. అక్కడ కొత్త యోహాను సువార్తకు వచ్చాడు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము